బ్యాంక్ అకౌంట్లు ఇవ్వాలా అని చెప్పి అన్ని కొన్ని వాళ్ళకి ఏదైతే జనరల్గా వాళ్ళ దగ్గర ఉన్న అన్ని కూడా డీటెయిల్స్ అన్నింటిని కూడా అడిగిన తర్వాత మీ పేరు మీద ఏది వెళ్తున్న ఈ కొరియర్లో మాకు ఇక్కడ ఇది డ్రగ్స్ దొరికినాయని చెప్పేసి పోలీసు వాళ్ళు దీన్ని ఈ కొరియర్ని ఈ పర్టికులర్ పార్సిల్ని హోల్డ్ చేశారు, మిమ్మల్ని పోలీసుకి కనెక్ట్ చేస్తామని చెప్పేసి వాళ్ళు పోలీస్కి కనెక్ట్ చేస్తారు. పోలీసుకి కనెక్ట్ చేసి మళ్ళీ పోలీసు వెనకాల అదొక మళ్ళీ ఒక సినిమా చూపిస్తారు అనమాట. అంటే నిజంగా వాడు పోలీసు లాగా, వాడు జెన్యూన్ పోలీసు లాగా వాడంతా కూడా మాలాగానే కూర్చుంటారు, ఇట్లానే కూర్చుంటారు. సో ఇట్లానే కూర్చొని మాట్లాడుతుంటారు. సో మేము ఇట్లా మోసపోయిన వాళ్ళకి చేస్తుంటే వాడు మమ్మల్ని నమ్మట్లేదు. ఇందాక ఈ మధ్య ఒకటితో మాట్లాడుతుంటే అది కూడా జరిగింది. అంటే నిజం పోలీసు ఎవడో లేకపోతే ఎవడో ఫేక్ పోలీసు అర్థం కాని పరిస్థితి ఈ దీంతో ఇట్లా అయినది. సో అంటే సరే దట్ వాజ్ ఇన్ ఏ లైటర్ వెయిన్, బట్ అంటే ఇట్లా వాళ్ళు పోలీసు యూనిఫామ్స్ వేసుకొని కూడా వాళ్ళు మాట్లాడుతూ వీళ్ళకి గైడ్ చేస్తుంటారు. గైడ్ చేసి ఫైనల్గా వీళ్ళ దగ్గర నుంచి డబ్బులు ట్రాన్స్ఫర్ చేయమని చెప్పి వాళ్ళు ఆ డబ్బులు ట్రాన్స్ఫర్ చేసి మీరు ఈ అకౌంట్లో వేస్తే కనుక మళ్ళీ మీకు రిటర్న్ చేస్తాము, మేము సిబిఐ ఆఫీసర్స్ అని, లేకపోతే మేము ముంబై క్రైమ్ బ్రాంచ్ అని, ఇట్లా రకరకాలుగా మాట్లాడతారు. సో దయచేసి పబ్లిక్ ఎవరు కూడా మిమ్మల్ని బెదిరిస్తే కనుక బెదిరించి వాళ్ళ ఆ కాల్లో ఒక 2-3 అవర్స్ ఉంటుంది. ఆ టైంలో ఎవరు కూడా మీరు ఇక్కడ క్లియర్గా మాకు కనెక్ట్ అయ్యి ఉండాలని అంటారు. అంటే వాళ్ళని వేరే పనికి పోనివ్వరు అనమాట, వాళ్ళు ఎటు పోవాలన్నా పోనివ్వరు. సో పబ్లిక్ ఇట్లాంటి దాన్ని అప్రమత్తంగా ఉండాలి. ఎవడన్నా ఫోన్ చేసి మీ కొరియర్లో డ్రగ్స్ అయ్యానంటే కనుక ఇమీడియట్గా మీరు నోట్ చేసుకొని వచ్చి మీరు మాకు ఇన్ఫర్మేషన్ షేర్ చేయడం అట్లాంటిది చేయాలి. చేస్తే కనుక తప్పకుండా దాని మీద యాక్ట్ చేస్తాం. ఎవరు మిమ్మల్ని బెదిరిస్తే మీరు బెదిరిపోవాల్సిన అవసరం లేదు. కొరియర్ ఎవరిని ఉంటే కనుక మీరు వచ్చి దగ్గర ఉన్న సైబర్ క్రైమ్ పోలీస్ స్టేషన్, లేకపోతే మీరు లోకల్గా ఉన్న పోలీస్ స్టేషన్ దగ్గర కూడా మీరు కంప్లైంట్స్ కూడా ఇవ్వచ్చు. సో ఇది మేము సిబిఐ నుంచి మాట్లాడుతున్నాం, ఈడీ నుంచి మాట్లాడుతున్నాం, లేకపోతే మీరు డ్రగ్స్ కేసులో మీ పేరు వచ్చింది అని అంటే కనుక యూ డోంట్ నీడ్ టు బిలీవ్, భయపడి తొందరపడి ఎవరు కూడా ఇది చేయొద్దు అని చెప్పేసి మేము ఈ వేదిక ద్వారా అందరూ కూడా నేను చెప్పేది. ఎందుకంటే చాలామంది పెద్ద పెద్ద అమౌంట్స్ 80 lakhs 90 lakhs ఇట్లా వాళ్ళు సేవింగ్స్ అంతా ఉన్నాయని కూడా వాళ్ళు మొత్తం సేవింగ్స్ తీసుకొని వచ్చి ఆ భయంతో అనమాట, భయంతో ఇందాకేమో ఆశతోటి, ఇందాక నేను చెప్పిన ఏది ఆన్లైన్ అది ఏది ట్రేడింగ్ అనేది, ఆన్లైన్ ట్రేడింగ్ ఆర్ ఆన్లైన్ అది వాళ్ళు చేస్తున్నటువంటి ఒక ఇన్వెస్ట్మెంట్ సైబర్ క్రైమ్స్ పోలీస్ స్టేషన్లో రోజుకి 10 నుంచి 15 కేసులు రిజిస్టర్ అవుతున్నాయి. అంటే మీరు నెలకి తీసుకుంటే కనుక 400 కేసులు 300-400 కేసులు పైన సంవత్సరానికి ఈజీగా 4000-5000 కేసెస్ రిజిస్టర్ అవుతున్నాయి. రిజిస్టర్ అవుతున్నాయంటే అన్రిజిస్టర్డ్ చాలా ఉంటాయి, మా దగ్గరకు రాని కేసులు చాలా ఉంటాయి. సో ఇది వచ్చేది మా దగ్గర కొన్ని కేసులే వస్తున్నాయి, చాలా రాని కేసులు కూడా ఉంటాయి. అన్ని కొన్ని వేల కేసులు అన్రిజిస్టర్డ్గా కూడా వెళ్తున్నాయి. సో దీంట్లో ఫస్ట్ అసలు మనము ఎందుకంటే దీన్ని ఒక్కొక్క కేసు మనం వెళ్ళాలంటే కనుక చాలా లోతుల్లోకి వెళ్ళాల్సి వస్తుంది. వెళ్ళి దాన్ని మనం తీసుకురావడానికి గుజరాత్ లేకపోతే ఏది మన హర్యానా, ఢిల్లీ, ఇంకా ఇతర అన్ని ఇప్పుడు అవి కూడా చేస్తున్నాం. మేము అవి కూడా చేస్తున్నాం. సైబర్ క్రైమ్ స్కీమ్స్ ఎప్పుడు కూడా ఫీల్డ్లో ఉండి యాక్చువల్ దీంట్లో ఎవడైతే ఉన్నాడో వాళ్ళు తీసుకురావడానికి కూడా మా సైబర్ క్రైమ్ టీమ్స్ కూడా వర్క్ చేస్తున్నారు. వర్క్ చేసి మీరు ముందు చూస్తారు. ఎక్కువ యాక్షనబుల్గా ఉంటుంది వర్క్ కూడా. అంటే ఊరికనే మనం పేపర్ వర్క్ డెస్క్ జాబ్ కాకుండా మేము ముద్దాయిల్ని తీసుకొచ్చి వాళ్ళని కోర్టులలో పెట్టి వాళ్ళకి చట్టపరంగా శిక్షలు పడేటట్టు చేస్తాం. సో బట్ మా రిక్వెస్ట్ ఏంటంటే పబ్లిక్కి, సో మోసపోవద్దు దయచేసి. ఎవరన్నా హెవీ రిటర్న్స్ ఇస్తానన్నా హై రేట్స్ ఆఫ్ హై రిటర్న్స్ ఇస్తూ మిమ్మల్ని ప్రలోభ పట్టడం లేకపోతే మిమ్మల్ని లూజ్ చేయడం చేస్తే కనుక సో యు ఆర్ డెఫినెట్లీ ఎంటరింగ్ ఇంటూ ఏ ట్రాప్ సిచ్యువేషన్. సో ఇది గుర్తుపెట్టుకోవాలి. అండ్ రెండోది కూడా ఈ వేదిక ద్వారా నేను అందరినీ విజ్ఞప్తి చేసేది, ఈ మధ్య ఫెడెక్స్ ఫ్రాడ్స్ అని చెప్పి, అంటే కొరియర్ వస్తుంది. కొరియర్ అనేది ఒకటి జనరల్ ఒక కాల్ వస్తుంది, వచ్చేసి మీకు ఏదో కొరియర్ వచ్చింది, ఈ కొరియర్లో దాంట్లో డ్రగ్స్ ఉన్నాయి, ఇంకా వేరే ఏది అని చెప్పేసి కొన్ని ఇంకా ఏదో కాంట్రాబ్యాండ్ ఉంది, ఇంకా ఏదో దాంట్లో కాస్త డాలర్లు, మీ పాస్పోర్ట్లు, మీ ఆధార్ కార్డు ఇంకా చాలా దొరికినాయి అని అంటారు. ఈ ఫ్రాడ్ ఏదంటే ఎవడో కొరియర్ కంపెనీ నుంచి ఫోన్ చేసినట్టు చేస్తాడు. ఫస్ట్ చేసి ఆ కొరియర్ కంపెనీ నుంచి ఫోన్ చేసినట్టు చేసి మీ ఎవడో కాలర్కి చేస్తారు. చేసి వాడు ఎవడో పాపం ఉంటాడు విక్టిమ్, ఎవడు ఇండియా హైదరాబాద్లో ఉన్నాడు అనుకోండి. జనరల్గా ఇట్లాంటి దానికి ఏంటంటే యంగ్స్టర్ మన ఓల్డ్ ఏజ్ పీపుల్ వాళ్ళు కాస్త దీంట్లో ఇమ్మీడియట్గా భయపడటం, లేదా మహిళలు కూడా ఎక్కువ భయపడటం కూడా జరుగుతుంది అన్నమాట. సో దీంట్లో ఎవరన్నా ఫోన్ చేసి మీకు కొరియర్ మీ పేరు మీద ఉన్నది, దాంట్లో ఏది ఈ అడ్రస్ ఏది బాంబే నుంచి ఈ కొరియర్ ఏదో తైవాన్ వెళ్తున్నది, దాంట్లో అది మీ పేరు ఇదేనా అని అంటాడు. మీ పేరు పలానా రవి అని అడుగుతాడు.
అవును లేకపోతే మనకు ఉన్నటువంటి ఏదో ఒక డబ్బు సంపాదించాలనేటటువంటి ఒక దీని ఆలోచనని వాళ్ళు దాన్ని అడ్వాంటేజ్గా తీసుకుంటూ మోసం చేస్తూ దీన్ని వాళ్ళు తప్పించుకోవడానికి వాళ్ళు రకరకాల ఎత్తుగడలు చేస్తున్నారు. సో మేము దీంట్లో ఫస్ట్ స్టెప్ అందరికీ కూడా రిక్వెస్ట్ చేసేది ప్రివెంట్ చేయడం. ఫస్ట్ ఏంటంటే దీంట్లో వెళ్ళకూడదు, ఏదంటే ఆ లింకులు కూడా ఏదంటే వచ్చినా కూడా ప్రెస్ చేయొద్దు. బట్ ఇటు ఫెడెక్స్ ఫ్రాడ్ అంటే ఇది కొరియర్ ఫ్రాడ్స్ అనేది అందరూ కూడా అప్రమత్తంగా ఉండాలని చెప్పి కూడా నేను ఈ వేదిక ద్వారా చెప్తున్నాను. అండ్ అట్లానే ఈ కేసులో బాగా ఇది కష్టపడి వీళ్ళందరినీ అరెస్ట్ చేసి తీసుకొచ్చినటువంటి మా గంగాధర్ అండ్ వాళ్ళ ఆఫీసర్స్ అందరినీ కూడా I congratulate and will definitely will reward them. Okay, thank you.